నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పులివెందుల నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండుగ. వివిధ చర్చిలలో మత గురువుల ప్రత్యేక సందేశాలు. పార్టీలో చేరేవారికి సముచిత స్థానం కల్పిస్తాం. వైసీపీలోకి చేరికల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలో గల భానుకోట శివాలయంలో ఈరోజు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లింగాల మండలంలోని అంబకపల్లె ఆవుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో అన్ని ప్రాజెక్టులను పూర్తిగా నింపడం జరిగిందని, అందువల్లే గత 18 నెలలుగా వర్షాలు లేకపోయినా నీటి ఎద్దడి లేకుండా ప్రాజెక్టులను అన్నింటినీ నింపడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రతి నెల 1వ తారీఖున వాలంటీర్లు పెన్షన్లు ఇస్తున్నారని, చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కు పిటిషన్ పెట్టి తాత్కాలికంగా వారిని విధులు నిర్వహించకుండా చేశారన్నారు. చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఏప్రిల్, మే నెల 2 నెలలు సచివాలయం వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 2 నెలలు వేసవి కాలం కావడంతో అవ్వతాతలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, జగన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన తెలిపారు. ఫుల్ కెపాసిటీ 6 టీఎంసీలు 4 దఫాలు నింపినాం. ఇంత పెద్ద ఎత్తున నీళ్లు మనం తీసుకొచ్చాం కాబట్టి ఇవాళ కరువును మనం 18 మాసాలుగా వర్షాలు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా కరువును అత్యంత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతా ఉన్నాం. జగనన్న ప్రభుత్వం మరి ఇన్ని మేళ్లు రైతాంగానికి, అదేవిధంగా అభివృద్ధి విషయంలో, అదేవిధంగా సంక్షేమం విషయంలో ఇన్ని మేళ్లు ప్రజలకు, రైతాంగానికి మరి చేయడం జరిగింది. ఈ చేసిన మేళ్ళన్నీ జగనన్న ప్రభుత్వంలో ఆనాడు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీలు 5 ఏళ్లలో అది చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఈ రకంగా చెప్పిన ప్రతి హామీని కూడా అమలు పరిచిన వైనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చారు. సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు. గతంలో రైతులు విత్తనాలు కావాలంటే మండల కేంద్రానికి పోయి దాదాపు రోజుల తరబడి కిలోమీటర్ల క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఇవాళ మన ఆర్బీకేలోనే విత్తనాలు అందుబాటులో ఉండే పరిస్థితి ఉంది. రైతుకు మెరుగైన సేవలు అందుతూ ఉన్నాయి, ప్రజలకు మెరుగైన సేవలు సచివాలయంలో అందుతూ ఉన్నాయి. ఏ ఒక్క నాయకుడి దగ్గరికి ప్రజలు పోకుండానే సచివాలయానికి పోయి అప్లై చేసిన వెంటనే పెన్షన్ అయినా, ఇల్లు అయినా మంజూరు అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. సంక్షేమ పథకాలు మంజూరు అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. మరి అనేక మార్పులు పరిపాలనలో తీసుకొచ్చారు. ప్రజల ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు. అన్ని పథకాలు చెప్పిన అన్ని పథకాలు అమలు చేశారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం నిజంగా చంద్రబాబు నాయుడు నిజంగా ఏమనుకుంటున్నాడో అర్థం కాదు, కానీ ఆయన నిజంగా పల్లెల్లోకి వచ్చి ఇక్కడ పరిస్థితులు ఆయనకు గనక తెలిస్తే, ఇక్కడ ప్రజల బాధలు, అవ్వాతాతల బాధలు ఆయనకు గనక తెలిస్తే బుద్ధుండే ఏ ఒక్కడిలా చేయడు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో టెన్షన్గా ప్రతి నెల 1వ తారీఖున వాలంటీర్ ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చే ఆనవాయితీ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈయన ఎన్నికల కమిషన్కు పిటిషన్ పెట్టి వాలంటీర్లను విధుల నుంచి మరి తాత్కాలికంగా పక్కన పెట్టడము, అదేవిధంగా వారి ఫోన్లు, వారి యాప్లన్నీ కూడా మరి సరెండర్ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించడము. నిజంగా చంద్రబాబు నాయుడుకు అవ్వాతాతల శాపం తప్పకుండా తగులుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈ నెల ఏప్రిల్ 1వ తేదీ నుంచి అవ్వాతాతలకి ఇంటి దగ్గరికి రాదు పెన్షను. వాలంటీర్లు ఉండరు కాబట్టి మళ్ళా వాళ్ళు పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. పాపం కేవలం ఈ ఎన్నికల కోడ్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏందో చేయాలా అనుకున్నాడు. ఆయన జగనన్నని ఇబ్బంది పెట్టాలనుకునే దీంట్లో ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు, అవ్వాతాతల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. నిజంగా ఆయనకు మరి
బుర్ర ఇక్కడుందో ఇంకా ఏడన్నా కిందికి జారిపోయిందో నాకైతే అర్థం కాలేదు. కేవలం ఆయన చేసిన ఒక్క తప్పుడు పని వల్ల అవ్వాతాతలు సఫర్ అవుతారు. ఏప్రిల్ మాసం సఫర్ కావాలా, మే మాసం సఫర్ కావాలా అవ్వాతాతలు పెన్షన్ల కోసం ఆయన చేసిన ఒక్క తప్పుడు పని వల్ల. కాబట్టి దేవుడు ఇకపైనైనా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కడపలో 300 ఏళ్ల క్రితం ఏర్పడిన నడివీధి గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేకంగా నిర్వాహకులు పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గంగమ్మకు యాటలు బోనాలు పెట్టుకొని మొక్కుబడులు తీర్చుకుంటామని చెప్పారు. ఈ జాతరకు చుట్టుపక్కల నుంచి తండోపతండాలుగా భక్తులు పోటెత్తారు. నమ్ముకున్న వారికి మంచి జరుగుతుండడంతో భక్తులు పోటెత్తారు. తిప్పారెడ్డిపల్లిలో వెలిసిన నడివీధి గంగమ్మ తల్లి గత 300 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరము జాతర జరుపుకుంటూ ఉంటాం. మేము మా యాటలు కోళ్ళు కోసుకొని బోనాల పండుగ చేసుకొని ఘనంగా చేసుకుంటూ ఉంటాం. మేము గంగమ్మ తల్లిని నమ్ముకునే ప్రతి ఒక్కరికి అన్ని మంచి జరుగుతుంటాయి. ఆయన ముక్కునే ముక్కులు అందరూ తీర్చుకుంటూ ఉంటారు. ఘనంగా జరుగుతుంది ప్రతి సంవత్సరము. ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా ఇక్కడ యాటలు బోనాలు పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు. భక్తుల కోరికెచ్చే తల్లి గంగమ్మ తల్లి, నడివీధి గంగమ్మ తల్లి. తిప్పారెడ్డిపల్లిలో వెలిసిన గ్రామదేవత, స్వచ్ఛమైన గ్రామదేవత గంగమ్మ తల్లి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ బోనాలు కానీ మరియు సాయంత్రము దీపారాధన కానీ ఎల్లవేళలా జరుగుతుంది. కానీ ఇక్కడ వెలిసిన గ్రామదేవత చాలా స్వచ్ఛమైనది. భక్తుల కోరికలు తీర్చే దేవత. ఇక్కడ చాలా నమ్మకమైన దేవత. భక్తులందరూ ఎక్కడెక్కడో నుంచి ఇక్కడికి వచ్చి ఈ గంగమ్మ జాతరని మనసారా జరుపుకొని ఆనందంగా ఉంచి సాయంత్రం వరకు ఉండి గ్రామదేవత నుంచి పూజలన్నీ నిర్వహించుకొని భక్తులందరూ ఇంటికి వెళ్తారు. కానీ ఇక్కడ మన హిందూ సాంప్రదాయం ప్రకారము మనము చాలా ప్రతిష్టంగా జరుగుతుంది. ఇక్కడ పలకలతో కానీ డప్పు మేళాలతో కానీ ఇక్కడ అంగరంగ వైభవంగా డెకరేషన్లు కానీ అమ్మవారికి పట్టు వస్త్రాలు కానీ అలాగే అలంకరణ కానీ చాలా ఉత్సాహంగా జరుగుతుంది. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క యూత్ ఇక్కడ ఉండి పెద్దలు కానీ చిన్న వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి మన సేవ కార్యక్రమం నుండి వారాలు ఇక్కడ ఉంటారు. వాళ్ళకు మనసారా అమ్మ అందరికీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్క భక్తులకి అమ్మ ఆశీర్వాదం పొందాలని గ్రామదేవతను కోరుకుంటున్నాం. మరియాపురం సెయింట్ మేరీస్ కేథడ్రల్ చర్చిలో పవిత్ర ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రీస్తు పునరుత్థాన పండుగను పురస్కరించుకొని కడప నగర పరిధిలోని స్థానిక మరియాపురం సెయింట్ మేరీస్ కేథడ్రల్ చర్చిలో ఆదివారం విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ బీసురాజా, ఎంపీఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ బాలరాజు, సహాయ గురువు అరుణ్ల ఆధ్వర్యంలో ఈస్టర్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా క్రైస్తవ భక్తులు, విశ్వాసులు క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేథడ్రల్ చర్చిని ఎంతో సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన మంత్రులు, నాయకులు ఈస్టర్ పండుగ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రైస్తవ విశ్వాసులందరికీ వారు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వాసులు కూడా సోదర భావంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రియమైన సోదర సోదరిమణులారా, ఈనాడు యావత్ ప్రపంచము, ముఖ్యంగా యావత్ క్రైస్తవ ప్రపంచమంతటా కూడా యేసు ప్రభుని పునరుత్థాన పండుగ ఈస్టర్ జరుపుకుంటుంది. గత 40 రోజులుగా క్రైస్తవ లోకమంతా కూడా ఉపవాసాలతో, ప్రార్థనలతో, దాన ధర్మాలతో గడిపారు. పోయిన ఆదివారం నుంచి ఈ రోజు వరకు పవిత్ర వారమని పవిత్ర కార్యాలు చేస్తున్నాము. పవిత్ర గురువారము, గుడ్ ఫ్రైడే, ఈరోజు రాత్రిన జాగరణ చేస్తూ ఈస్టర్ పండుగ చేసుకుంటున్నాము. ఈ తరుణంలో కడప మేత్రాసనానికి ప్రధాన కేంద్రమైన మరియాపురం కథీడ్రల్లో మేమందరం కలిసి ఈ యొక్క వేడుకలు ఘనంగా చేసుకుంటున్నాము. విచారణ గురువులు, సహాయ గురువులు కలిసి మరి ఎందరో వేలాది ప్రజలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవుని దీవెనలు పొంది ఉన్నారు. ఈ యొక్క పూజలో మేము మన జిల్లా కోసము, మన ప్రాంతం కోసం, మన రాష్ట్రం కోసము ప్రార్థించున్నాము. భగవంతుడు శాంతి, సంతోషము, సమాధానం మనకు అనుగ్రహించి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని సస్యశ్యామలముగా తీర్చిదిద్దాలని, కాచి కాపాడాలని మన దేశం కోసం, నాయకుల కోసం ప్రార్థించున్నాము. ఈ తరుణంలో కడప మేత్రానులు, శ్రీ 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 గాలిబాలి పీఠాధిపతుల తరపున అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్ తెలియజేస్తూ
దేవుడు మిమ్మందరినీ దీవించాలని మా యొక్క ఆకాంక్ష, ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వశ్రీ సభలో భాగస్థులమైన రోమన్ కథోలిక చర్చి సెయింట్ మేరీస్ కథీడ్రల్ మరియాపురం నందు మేము ఈనాడు ఈస్టర్ పండుగను ఎంతో ఘనంగా కొనియాడి ఉన్నాము. ఈనాటి మహోత్సవానికి కడప మేత్రాసన వికర్ జనరల్ అయిన ఫాదర్ టి బాలరాజు గారు వచ్చి తన యొక్క గొప్ప సందేశంతోనూ ప్రార్థనలతోనూ మమ్మల్ని అందరినీ నడిపించినందులకు దేవునికి వందనాలు చెప్తూ ఉన్నాము. ప్రతి కుటుంబమును ఆ పునరుత్థాన క్రీస్తు ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించుదురుగాక. ఆమేన్. ఈరోజు ఎంతో పవిత్రంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్న క్రైస్తవ సోదరి మనులకందరికీ వందనములు, శుభాకాంక్షలు. యేసుక్రీస్తు ఏ విధంగా ఒక శాంతియుత సమాజం కోసము పరితపించినాడో అలాగనే మనం అందరం కూడా ఈ యొక్క ఇప్పుడున్న సమాజంలో మనం కూడా శాంతిని పెంపొందిస్తూ అందరము సహోదర భావంతో వెలగాలని కోరుకుంటూ మరొకసారి క్రైస్తవ సోదరి మనులకందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా గొప్పగా ఈరోజు ఈస్టర్ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రభు యేసుక్రీస్తు సూచించాడో చెప్పాడో వారి బాటలో ప్రతి ఒక్కరు నడవాలని, ప్రపంచంలో శాంతి స్థాపనకు సుఖమయ జీవితానికి ప్రతి ఒక్కరు కూడా బాటలు వేసుకొని ముందుకు పోవాలని చెప్పి వారి చేసిన సూచనలు, వారు చేసిన బోధనలు మనం అందరం కూడా ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. ఆమేన్. అందరికీ నమస్కారాలు. మరి రాష్ట్రంలో ఉండే మా క్రైస్తవ సోదరులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఆర్సీఎం చర్చిలో మరి అర్ధరాత్రి ప్రేయర్స్లో కూడా మరి ఈరోజు ఈస్టర్ సందర్భంగా మరి ఈరోజు ప్రార్థనలో పాలు పంచుకోవడము నిజంగా నాకు చాలా సంతోషం. మరి ఇలాంటి ఈస్టర్ పండగ శుభ సందర్భంగా మరీ ముఖ్యంగా కడప నగర క్రైస్తవ సోదరులకు అందరికీ కూడా మరి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే యేసు ప్రభు మరి గుడ్ ఫ్రైడే నాడు శిలువ ఎక్కి మరి ఈరోజు ఈస్టర్ నాడు పునరుద్ధరణ అయ్యి మోక్షారోపణ చేస్తున్న ఈ శుభ సందర్భంగా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైస్తవ సోదరులందరూ కూడా ఎంతో ఘనంగా ఈస్టర్ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళ పండుగలో మరి అర్ధరాత్రి ప్రార్థనలో, మిడ్ నైట్ ప్రార్థనలో మరి నేను కూడా భాగస్వాములైనందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ప్రార్థన కూడా చేయడం జరిగింది. మరి రాబో రోజుల్లో మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు సోదరులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మరి వర్తకులకు అందరికీ కూడా మంచి వ్యాపారాలు జరగాలని, మరి నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మంచి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు కలగాలని చెప్పి కూడా మరి ఈరోజు తండ్రి గారు ఇక్కడ ప్రార్థన కూడా చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరొక్కసారి మరి కడప నగర నా క్రైస్తవ సోదరమణులకు అందరికీ కూడా మరొక్కసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చూసి ఓర్వలేకపోతున్నారని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మండిపడ్డారు.
కడప నగరంలోని 2వ డివిజన్లో భారీగా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. చెల్లమారెడ్డిపల్లె తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్ బాలకొండయ్య ఆధ్వర్యంలో దాదాపు 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. వీరికి డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో తగిన సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. వాలంటరీ వ్యవస్థను ఎన్నికల కమిషన్ పింఛన్ బాధ్యతల నుంచి తప్పించడం బాధాకరమన్నారు. చంద్రబాబు తన కుట్రలో భాగంగా తన అనుచరులతో కలిసి కోర్టులో కేసు వేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన టార్గెట్ కేవలం వాలంటరీ వ్యవస్థ అని, గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది ప్రజలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. రాజశేఖర్కి మద్దతు తెలిపే అంతర్మత సీటు శాసనసభగా ఆయన పోటీ చేసినా కానీ మన దురదృష్టవశాత్తు కదిరిలో రమణ ఓడిపోవడం మన బాధకరం. నిజంగా 2009 తర్వాత అమానత చనిపోవడం, 2004 నుంచి 2005 వరకు కూడా ఒకటి ఆలోచన చేయాలి. ఒకరికి ఏదైనా చేయాలన్నా, పేదవారికి ఏదైనా చేయాలన్నా అని ఒక వైఎస్ కుటుంబానికి చెల్లుతుంది తప్ప ఏ రాజకీయ నాయకునికి చెల్లదనేది కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి. నిజంగా రాజశేఖర్ గారు 2004 ముందు నేను చెప్పి చైర్మన్గా కొనసాగేటప్పుడు, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం బీసీలకి వాళ్ళ పనిముట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఎవరు కానీ బీసీ సోదరులు అంటే బీసీ కుల సోదరులు అంటే బిడ్డలు చదువుకోవాలి, ఉన్నత చదువులు చదువుకోవాలి, వాళ్ళు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి ఆలోచన చేసిన పాపన పోలేదు తెలుగుదేశం పార్టీ. కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకి పనిముట్లు, బీసీ ఆదరణ పథకం పెట్టి ఒడ్డేర్ల పనిముట్లు, కుమ్మర్ల పనిముట్లు, పద్మశాలి పనిముట్లు, న్యాయ బ్రాహ్మణ పనిముట్లు అట్లా ఇచ్చి ఆ కులంలోనే మగ్గండి, మీరు చేయండి, మీ కుల వృత్తుల్లో మీరు ఉండండి, మీ బిడ్డలు కూడా భవిష్యత్తులో అదే కులంలోనే అదే వృత్తిలో మీరు ఉండండి అని ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత 2004 తర్వాత బీసీ బిడ్డలు కూడా చదువుకోవాలి, వాళ్ళు కూడా ఉన్నత పదవుల్లో ఉండాలి, వాళ్ళని ఆలోచన చేసిన వ్యక్తి రాజశేఖర్ గారు. అయితే ఫీజు రింబర్స్మెంట్ పెట్టి 10th చదివిన తర్వాత, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంజనీరింగ్, డాక్టర్నో, ఎంసీఓ, ఎంబీఓ చదవాలంటే 15 వరకు లాంటి బీసీ సోదరులు ఉన్నత చదువులు చదువుకోవడానికి డబ్బులు లేక వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఉండే టైంలో రాజశేఖర్ గారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ఈరోజు ఎంతోమంది బీసీ సోదరులు ఇతర దేశాల్లో, లండన్ ఎక్కడంటే అక్కడ ఇతర దేశాల్లో ఉన్నారంటే దాని కారకుడు దిగువత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు. ఈరోజు చూస్తున్నాం, తన తండ్రి చనిపోయిన తర్వాత తన తండ్రి సంక్షేమ పథకాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తన తండ్రి అంతో ఇంతో మేలు చేస్తే ఈరోజు నేను రెండింతలు చేయాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవినాష్ మణి ఎంత కుట్రలు పుడుతున్నాయో, కడప నగరాన్ని కూడా ఇంకా ఫ్రాక్షన్ చేసేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ. రేపు ఎన్నికలు ఎప్పుడు ఆసనమైనా కానీ 42 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. పోలింగ్ బూత్లో ప్రతి ఒక్కటి కూడా డీపీటీ, నాన్ డీపీటీ ద్వారా ఎన్నో జరిగినాయి. ఈరోజు చూస్తున్నాం, జగన్మోహన్ గారు ఎన్నికల ముందు కూడా నా అక్క చెల్లెల్ని కన్నీళ్లు చూడకూడదనే ఏ పథకం పెట్టినా కానీ జగన్మోహన్ గారు మహిళల పేరుతోనే పెట్టుకున్న వ్యక్తి. అంటే ఎంత రాష్ట్రంలో మహిళలు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వాళ్ళ బిడ్డలు సంతోషంగా ఉండే ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ గారు. మరి ఈరోజు ఓట్స్ బాలకొండయ్య గారికి, మరి ఆయన అనుచరులకు, మరి ఆయన మూత్ర బిందానికి, మరి ఇక్కడ చేసిన 2వ డివిజన్ సోదరమణులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇవాళ చాలా శుభదినం. మరి ఈరోజు నా మిత్రుడు మరి 2005 నుంచి 2010 వరకు మొట్టమొదటిసారిగా మరి కడప మున్సిపల్ కార్పొరేషన్ అయితే, మరి మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత మరి ఎన్నికలు జరిగితే, మరి ఆ రోజు మొట్టమొదటి కార్పొరేటర్గా మరి 3వ డివిజన్కి మరి బాలకొండ గారు మరి ఎన్నిక కావడం జరిగింది. మరి అదే సండి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి ఇవాళ ఇక్కడ వేదిక పైన నాయకులందరూ కూడా నిదర్శనం. మరి ఈ కార్యక్రమానికి మరి ఏదైతే సభాధ్యక్షుడు వివరిస్తున్న మరి ఏదైతే మన యానదయ్య గారు ఒక సామాన్యమైన కార్యకర్త, మరి అలాంటి కార్యకర్తకు మరి ఈరోజు మరి ఏదైతే మరి
ఒకసారి చైర్మన్ చేస్తూ మరి అదే కాకుండా ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్ చేయడం అనేది ఎంత గర్వించదగ్గ విషయమో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఇప్పుడే చెప్పినట్టుగా ఒక టీటీడీ బోర్డు మెంబర్ కావాలంటే మరి ఎంతో కోటీశ్వరులకు మాత్రమే అవకాశం దక్కే పరిస్థితి ఉండేది. ఎవరైతే 100 కోట్లు సమర్పించుకుంటారో మరి వాళ్లకు మాత్రమే టీటీడీ బోర్డు ఇచ్చే పరిస్థితి ఉండేది. మరి ఈరోజు ఒక సామాన్యమైన కార్యకర్త మరి పార్టీ కోసం పనిచేశాడని చెప్పి మరి ఆయన సేవల్ని గుర్తించి మరి మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు టీటీడీ బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఒక నాయి బ్రాహ్మణుని మరి టీటీడీ బోర్డులో అవకాశం కల్పించిన దాఖలాలు లేవు. మరి అలాంటిది మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే జ్ఞానోదయ గారికి టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా మరి ఈరోజు మనం చూస్తున్నాం మరి ఏదైతే మన రమేష్ యాదవ్ గారు మరి వైఎస్ఆర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక యాదవ సంఘానికి సంబంధించిన ఒక బిడ్డను మరి ఈరోజు చట్టసభలోకి పంపించడం జరిగింది. మరి అదే కాదు మరి ఈరోజు కడప నగరంలో మరి మార్కెట్ యార్డ్ పుట్టి సుమారుగా 50 ఏళ్ల పైబడింది. ఆ 50 ఏళ్ల నుంచి కూడా ఏనాడు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి మరి చైర్మన్ చేసిన దాఖలాలు లేవు. మరి ఇవాళ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన మరి గంగాదేవి గారికి మరి ఏదైతే బంగారు గంగాదేవి గారికి ఒక మహిళకు మరి ఈరోజు మరి ఏదైతే మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చిన ఘనత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి అదే కాదు మరి పులివెందల మరి ఏదైతే మున్సిపల్ చైర్మన్ కూడా మరి బీసీ మీ వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి మరి మున్సిపల్ చైర్మన్ చేసిన ఘనత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి అదే కాకుండా శ్రీశైలం బోర్డుకు సంబంధించిన ఒక డైరెక్టర్ని కూడా మరి మన వడ్డెర సంఘానికి సంబంధించిన ఒక వ్యక్తికి మరి సంఘానికి మరి అక్కడ డైరెక్టర్గా కూడా మరి ఎన్నిక చేయడం జరిగింది. మరి ఈరోజు ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పినటువంటి విధంగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పే ఏకైక నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి చట్టసభల్లో మరి వెనుకబడిన కులాలు వడ్డెరలంటే వెనుకబడిన వర్గాలు మరి వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మరి గుంటూరు నుంచి యేసురత్నం గారికి పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి ఆయన దురదృష్టవశాత్తు మరి ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోతేనే మరి వెంటనే మరి ఆయనకు గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మరి ఆయనకు మరి నియమించడం జరిగింది. తర్వాత మరి ఎమ్మెల్సీగా మరి ఆయనకు చట్టసభల్లో కూడా యేసురత్నం గారికి వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన అతన్ని మరి ఎమ్మెల్సీ చేసి మరి చట్టసభలో పంపించిన వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా రాజ్యసభ, చట్టసభ, పెద్ద సభ, రాజ్యసభకు ఇప్పటి వరకు మన రాష్ట్రం నుంచి ఎవరు కూడా బీసీలకు పంపించిన దాఖలాలు లేవు. మరి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మరి ఏనాడు కూడా ఒక బీసీని రాజ్యసభకు పంపించాలని చెప్పి ఏ కోశాన ఆలోచన చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు నైజం ఏంటంటే మరి రాజ్యసభ సీట్లు అమ్ముకునే నైజం అలాంటిది. ఎవరైతే 100 కోట్లు 200 కోట్లు ఎవరైతే సమర్పించుకుంటారో మరి అలాంటి మరి పెద్దలకు కోటీశ్వరులకు మాత్రమే మరి రాజ్యసభ మెట్లెక్కించేవాడు చంద్రబాబు నాయుడు. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు 8 రాజ్యసభకు అవకాశం వస్తే 8 మందికి పంపించే అవకాశం వస్తే మరి దాంట్లో 4 మరి బీసీలకు మరి రాజ్యసభకు పంపించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూస్తే చట్టసభల్లో మరి ఇప్పుడు ఏదైతే 2024 జరగబోయే ఎన్నికల్లో కూడా మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేస్తూ మరి ఆయన ఏదైతే ఒక చట్టాన్ని రూపొందించాడో మరి నామినేటెడ్ పదవుల్లో మరి 50% రిజర్వేషన్లు కల్పించి మరి ఏదైతే నామినేటెడ్ పదవుల్లో మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు మరి 50% రిజర్వేషన్లు కల్పించి వాళ్ళకందరికీ కూడా ఈరోజు నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చిన ఘనత కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి ఆ దిశలోనే మరి ఈరోజు ఎన్నికల్లో కూడా మరి ఆ 50% రిజర్వేషన్ని పాటిస్తూ మరి ఈరోజు మనకు 175 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2 కలిపితే 200 స్థానాలకు గాను
మరి 100 స్థానాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు 175లో 45 మందికి మరి ఈరోజు బీసీలకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి 25 ఎంపీలు ఉంటే మరి 25 ఎంపీలలో మరి 11 మందికి మరి బీసీలకు మరి ఈరోజు పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విధంగా ఈ అణగాడిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు వాళ్ళందరినీ కూడా ఈరోజు చెయ్యి పట్టుకొని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అలాంటి ముఖ్యమంత్రికి మనం అండగా ఉండాలనా, లేకపోతే అనేక హామీలు ఇచ్చేసి మోసపూరితమైన మాటలు చెప్పి తన పని పూర్తి చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను విస్మరించిన మరి చంద్రబాబు నాయుడిని మనం బలపరచాలనో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అంటున్నారు, మరి ఈరోజు నేను మీ కుటుంబానికి మేలు చేసింటేనే, మీ ప్రాంతానికి మేలు చేసింటేనే నన్ను మరొకసారి ఓటు వేయండి అని చెప్పి నాయకుడు మరి ఎక్కడైనా మనం చూశామా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈ మాట చంద్రబాబు నాయుడు అనగడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మరి మీ ప్రాంతానికి మేలు చేశాను, మీ 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 సామాజిక వర్గానికి మేలు చేశాను, మీ కుటుంబానికి మేలు చేశాను, నాకు ఓటు. ప్రతి ఒక్కరికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే ఉద్దేశంతో అకిరా స్కాన్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరంలో అఖిరా స్కాన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగర ప్రజలకు మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగిందన్నారు. అందరూ వీరి సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ కడప నగరంలో అఖిరా స్కానింగ్ సెంటర్ని మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు చాలా శుభదినము, ఈస్టర్ పండగ రోజు. మరి ఈరోజు ఒక మంచి రోజు. మరి అఖిరా స్కానింగ్ సెంటర్ మరి కడప నగరంలో ప్రారంభించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి ముఖ్యంగా డాక్టర్ రజనీష్ గారు మరి అదేవిధంగా విద్యాధరి మరి వాళ్ళిద్దరిని కూడా నేను అభినందిస్తున్నాను. మరి కడప నగరంలో మరి ఈరోజు ఒక మంచి స్కానింగ్ సెంటర్ని మరి ఈరోజు ప్రారంభించడము, మా సోదరుడు సమానమైన శ్రీధరన్న గారి మరి కూతురు అల్లుడు ఇద్దరు కూడా కలిసి మరి ఈరోజు స్కానింగ్ సెంటర్ని మరి ఈరోజు ప్రారంభించడము, మరి కడప నగర ప్రజలకందరికీ కూడా ఒక మంచి సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో మరి ఈరోజు డాక్టర్ గారు ఇద్దరు కూడా మరి ఈరోజు ఒక మంచి స్కానింగ్ సెంటర్ని కడప నడిబొడ్డున మరి ఈరోజు ఇక్కడ ప్రారంభించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. నేను మనస్ఫూర్తిగా మరి ఇద్దరికి కూడా అభినందన తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ప్రజలకు మంచి సేవ చేయాలని చెప్పి మరి ఆ యేసు ప్రభు యొక్క ఆశీస్సులు మరి వీళ్ళ ఇద్దరిపైన ఉండాలని చెప్పి కూడా నేను ఆశిస్తూ మరి అదేవిధంగా మరి వాళ్ళందరికీ పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా మరి మంచి సహాయం చేస్తారని మరి నేనైతే ఆశిస్తున్నాను. మరి ఆ ఉద్దేశంతోనే మరి ఈరోజు ఇక్కడ స్కానింగ్ సెంటర్ని వాళ్ళు ప్రారంభించడము మరి ఖచ్చితంగా మరి ఆ భగవంతుడు కూడా ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ఒక లక్ష్యంతో మరి ఈరోజు స్కానింగ్ సెంటర్ని ప్రారంభించారో మరి దాంట్లో పూర్తిగా భగవంతుడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా మరి ఆ భగవంతుడు వేడుకుంటూ మరొక్కసారి మరి ఈరోజు అఖిరా మరి స్కానింగ్ సెంటర్ ప్రారంభించిన మరి వాళ్ళకందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దళిత ద్రోహి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్ పేర్కొన్నారు. కడప నగరంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద చంద్రబాబు నాయుడు దళితుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడూ దళిత ద్రోహి అని అన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది పుట్టినప్పటి నుంచి దళిత ద్రోహిగానే నిలిచిందన్నారు. కులాలు మతాలకు అతీతంగా పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించి దళిత ద్రోహికి బుద్ధి చెప్పాలని కోరారు.
కర్ణాటకలో 5 గ్యారెంటీల పథకంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. తెలంగాణలో 6 గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అదేవిధంగా 9 గ్యారెంటీ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ఆయన తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తామని, 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేస్తామని తెలిపారు. రైతు పెట్టుబడి మీద 50% లాభంతో కనీస మద్దతు ధర కల్పిస్తామని, 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అమలు చేస్తామని అన్నారు. ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇల్లు నిర్మాణం చేపడతామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని అన్నారు. వృద్ధులకు, వితంతులకు నెలకు ₹4,000, వికలాంగులకు నెలకు ₹6,000 పెన్షన్ ఇస్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద కనీస కూలీ రోజుకు ₹400 ఇస్తామని, 2,25,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 9 గ్యారెంటీ అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఇది మహాలక్ష్మి పథకం, ఇది మొదటిది. రెండవది రైతులకు సంబంధించి ₹2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కోరుకుపోతున్నారు, పర్యవసానంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ అప్పుల ఊబి నుండి పడవేసేటందుకు ₹2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేయడం జరుగుతుంది. అది రెండవ గ్యారంటీ. మూడవది కనీస మద్దతు ధర. రైతు పెట్టుబడి మీద 50% లాభంతో కనీస మద్దతును నిర్ణయించి దానికి చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది. నాలుగవది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను 10 సంవత్సరాల పాటు అమలు చేయడం. ఐదవది ఇల్లు లేని పేదలకు 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి ఇవ్వడం. ఆరవది విద్య అనేది ప్రధానమైనటువంటి మానవ వనరు, అందుకోసం కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్య అందించడం. ఏడవది పెన్షన్స్. వృద్ధులకు, వితంతువులకు సంబంధించి నెలకు ₹4,000 పెన్షన్, వికలాంగులకు నెలకు ₹6,000 పెన్షన్. అందరికీ ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఎనిమిదవది ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం రోజుకు ₹400. చివరిది ఉద్యోగాలకు సంబంధించి, యువతకు సంబంధించి ఖాళీగా ఉన్న 2,25,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే భర్తీ చేయడం జరుగుతుంది. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలు. ఈ గ్యారంటీ పథకాలు అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఓటర్లు హస్తం గుర్తుకు ఓటు వేయాలి. కాబట్టి ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పులివెందుల నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండుగ. వివిధ చర్చిలలో మత గురువుల ప్రత్యేక సందేశాలు. పార్టీలో చేరేవారికి సముచిత స్థానం కల్పిస్తాం. వైసీపీలోకి చేరికల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.